Hi dear learners, welcome back to JP's Biology. ఈ వీడియోలో మనం జీన్ ఇంటరాక్షన్స్ జన్యాంతర సంఘటనలు పార్ట్ 3 గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం జీన్ ఇంటరాక్షన్స్లో ఎపిస్టాటిక్ ఇంటరాక్షన్స్లో మనం డామినెంట్ ఎపిస్టాసిస్ అండ్ రెసెసివ్ ఎపిస్టాసిస్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో 12:3:1, 9:3:4 ఈ రెండు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ మిగిలిన 4 ఎపిస్టాటిక్ ఇంటరాక్షన్స్ని డిస్కస్ చేద్దాం. డూప్లికేట్ డామినెంట్ ఎపిస్టాసిస్, థర్డ్ వన్ డూప్లికేట్ డామినెంట్ ఎపిస్టాసిస్. ఇక్కడ రేషియో అనేది 15:1గా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ కండిషన్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 పాయింట్స్, ద ఫార్మేషన్ ఆఫ్ స్పెసిఫిక్ ఫినోటైప్ అకర్స్ బై టూ ఇండిపెండెంట్ మెకానిజమ్స్ ద్వారా ఇక్కడ ఒక ఫీనోటైప్ అనేది ఎక్స్ప్రెస్ కావడం జరుగుతూ ఉంటుంది. ఆ రెండు ఇండిపెండెంట్ మెకానిజమ్స్ రెండు డామినెంట్ జన్యువుల ద్వారా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద జీన్ ఓన్లీ స్పెసిఫిక్ ఫినోటైప్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ప్రికర్సర్ అనేది జీన్ ఏ ఎంజైమ్ ఏను ఉత్పత్తి చేస్తుంది, ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఆ విధంగా ప్రికర్సరు జీన్ బి అనేది ఎంజైమ్ బి ఉత్పత్తి చేసి ప్రొడక్ట్ ఫామ్ అవడానికి కారణమవుతుంది. అంటే ఇక్కడ రెండు జన్యువులు డామినెంట్ కండిషన్లో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ మెకానిజమ్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ ఆ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూసినట్లయితే ఫ్రూట్ షేప్ ఇన్ షెఫర్డ్ ఫర్స్, దాని క్యాప్సల్లా బర్సా పాస్టోరిస్ అనే మొక్కలో ఫ్రూట్ షేప్ అనేది ఉదాహరణగా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ అనేది ఒకటే ఉంది, క్యాపిటల్ ఏ అనేది ఒకటి, స్మాల్ బి ఉంది. మరియు ఇక్కడ అది ఒకటి సింగిల్గా ఉంది. ఈ జన్యు రూపంలో ఏ అనే జన్యు డామినెంట్ జీన్ ఒకటే ఉంది. ఇక్కడ నెక్స్ట్ జన్యు రూపంలో స్మాల్ బి అనే ఒక క్యాపిటల్ డామినెంట్ జీన్ ఉంది. సేమ్ నెక్స్ట్ తర్వాత రెండు డామినెంట్ జీన్లైనా ఉండొచ్చు. ఈ గ్యాప్లో ఏవైనా ఉండొచ్చు, స్మాల్ ఏ ఉండొచ్చు, క్యాపిటల్ ఏ ఉండొచ్చు, ఇక్కడ స్మాల్ బి ఉండొచ్చు, క్యాపిటల్ బి ఉండొచ్చు. ఈ జన్యు రూపంలో ఉన్నప్పుడు ట్రయాంగులర్ షేప్ ఏర్పడడం జరిగింది. అంటే ఏదో ఎనీ వన్ డామినెంట్ జీన్ ఈజ్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ దట్ స్పెసిఫిక్ ఫినోటైప్, కనుక ఇక్కడ ట్రయాంగులర్ షేప్ రావడం జరిగింది. తర్వాత ఇంకా ఈ రెండు డామినెంట్ జీన్స్ లేనప్పుడు ఏం జరిగింది, ఎలాంగేటెడ్ ఏర్పడింది. ఆ విధంగా ఈ డూప్లికేట్ డామినెంట్ ఎపిస్టాసిస్లో మనకు ట్రయాంగులర్ షేప్ ఉన్న ఫ్రూట్స్ 15 ఏర్పడతాయి, ఎలాంగేటెడ్ ఫ్రూట్స్ 1 ఏర్పడతాయి. ఆ విధంగా F2 జనరేషన్లో మనకు 15:1 రేషియో అనేది ఏర్పడడం జరుగుతుంది. ఎందులో అంటే ఈ డూప్లికేట్ డామినెంట్ ఎపిస్టాసిస్లో. ఈ డూప్లికేట్ డామినెంట్ అంటున్నాము, రెండు జన్యువులు అక్కడ డామినెంట్గా వ్యవహరించి ఇక్కడ ప్రోడక్ట్ని ఏర్పడడం చేసి మనకు దృశ్యరూపాన్ని ఆల్టర్ చేయడం జరిగింది. కనుక ఇక్కడ దృశ్యరూపం అనేది మారిపోతూ ఉంది 15:1గా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డూప్లికేట్ రెసెసివ్ ఎపిస్టాసిస్. దీన్ని మనం కాంప్లిమెంటరీ జీన్ ఇంటరాక్షన్ అంటాం. తెలుగులో కూడా వీటిని సంపూరక జన్యువులు అని కూడా అంటుంటారు. డూప్లికేట్ రెసెసివ్ ఎపిస్టాసిస్ 9:7గా ఇక్కడ దృశ్యరూప నిష్పత్తి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఒక ఫినోటైప్ ఫామ్ అవ్వాలి అంటే 2 నాన్ హోమోలోగస్ జీన్స్ షుడ్ బి డామినెంట్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రెండు వేరు జన్యువులు కూడా డామినెంట్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫినోటైప్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. ఇఫ్ ఎనీ వన్ జీన్ ప్రెజెంట్ ఇన్ రెసెసివ్, ఫినోటైప్ ఈజ్ డబుల్ రెసెసివ్ కండిషన్. అక్కడ ఆ రెండు జన్యువుల్లో ఏదో ఒకటి రెసెసివ్గా ఉంది అనుకుంటే ఆ జన్యురూపం వేరేది, అది డబుల్ రెసెసివ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే జీన్ సి అనేది ఒక ప్రికర్సర్, జీన్ సి అనేది ఎంజైమ్ సిని ఉత్పత్తి చేస్తుంది. ప్రికర్సర్ నుంచి ఒక మధ్యస్థ పదార్థం ఏర్పడడంలో తోడ్పడుతుంది. జీన్ పి ఏం చేస్తుందంటే జీన్ పి ఎంజైమ్ బిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైమ్ బి ఇంటర్మీడియట్ని అక్కడ ప్రోడక్ట్గా మార్పు చేయడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ స్లైడ్లో ఇంకొంచెం క్లియర్గా చూస్తే, ఉదాహరణకు వచ్చేసి వీటికి ఫ్లవర్ కలర్ ఇన్ స్వీట్ పీ, తీపి బఠానీ అంటాం. దీనే సైంటిఫిక్ నేము లాథిరస్ ఒడోరేటస్. లాథిరస్
ఓడోరేటస్గా చెప్పచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక క్యాపిటల్ సి ఉంది. క్యాపిటల్ సి ఆర్ క్యాపిటల్ సి ఏం చేస్తుందంటే ఎంజైమ్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ఎంజైము ప్రికర్సర్ నుంచి ఒక మధ్యస్థ పదార్థాన్ని ఏర్పరిచింది. ఈ మధ్యస్థ పదార్థము ఇక్కడ అంత్య ఉత్పన్నం లేదా పర్పుల్గా లేదా ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలి అంటే ఈ జన్యువు అనేది అవసరం. ఈ జన్యువు ఉత్పత్తి చేసే ఎంజైమ్ అవసరం. కనుక రెండు డామినెంట్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఏదో ఒక జన్యువు రెసెసివ్గా ఉంటే మాత్రం ఏం జరుగుతుంది అంటే అది డబల్ రెసెసివ్ ఫినోటైప్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ క్యాపిటల్ సి పీపీ మరియు స్మాల్ సి పీపీ ఉన్న ఈ రెండు మొక్కల మధ్య సంకరం చేసినప్పుడు మనకి F1 తరంలో అన్నీ కూడా పర్పుల్ కలర్ ఉన్న ఫ్లవర్స్ ఉన్న మొక్కలు ఏర్పడడం జరిగింది. వీటిని సెల్ఫ్ క్రాస్ చేసినప్పుడు F2 జనరేషన్లో 9:7 9 ఇక్కడ చూస్తే ఈ పర్పుల్ కలర్లో ఉన్న ఈ స్క్వేర్లన్నీ కూడా చూసినట్లయితే ప్రతి చోట మనకి ఒక క్యాపిటల్ సి ఒక పి ఉన్నే ఉంటుంది. ఎందుకంటే రెండు ఒక డామినెంట్ జీన్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఫినోటైప్ అనేది అదే అంతోసైనిన్ అనేది ప్రొడ్యూస్ కావడం జరిగింది. ఎక్కడైతే ఒక డామినెంట్ జీన్ లేకపోయినా కూడా ఇక్కడ మిగతా చోట ఎక్కడ చూసినా సింగిల్ డామినెంట్ జీన్ ఉంది కనుక అదేమైపోతుంది డబుల్ రెసెసివ్ కండిషన్కి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ తెలుపు రంగు గల పుష్పాలు ఏర్పడడం జరిగిందనమాట. ఆ విధంగా F2 జనరేషన్ 9:7గా కన్వర్ట్ కావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంప్లిమెంటరీ జీన్ ఇంటరాక్షన్స్లో F2 జనరేషన్లో ఫినోటైపిక్ రేషియో ఎంత అంటే 9:7. నెక్స్ట్ డామినెంట్ రెసెసివ్ ఎపిస్టాసిస్, దీన్ని ఇన్హిబిటరీ జీన్ ఇంటరాక్షన్ అంటాం. ఇక్కడ రేషియో 13:1గా మారుతుంది, 13:3గా మారుతుంది. అది ఎలాగో చూస్తాం. డామినెంట్ రెసెసివ్ ఎపిస్టాసిస్ అంటున్నాం ఇన్హిబిటరీ జీన్ ఇంటరాక్షన్. డామినెంట్ జీన్ అనేది ఇన్హిబిటర్ జీన్గా ఉంటుంది. ఇదేం చేస్తుందంటే హైపోస్టాటిక్ జన్యువు యొక్క దృశ్య రూపాన్ని అణచివేస్తుంది. కనుక ఎప్పుడైతే ఫినోటైపిక్ ఇప్పుడు హైపోస్టాటిక్ జన్యువు అనేది దాని కండిషన్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే దాని దృశ్య రూపాన్ని ఎప్పుడు వ్యక్తపరుస్తుంది అంటే డబుల్ రెసెసివ్ కండిషన్లో. ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఇది అర్థమైతే మనకు డామినెంట్ రెసెసివ్ ఎపిస్టాసిస్ అనేది సులువుగా అర్థమవుతుంది. ఇక్కడ డామినెంట్ జీన్ అనేది ఇన్హిబిటర్ జీన్. ఈ ఇన్హిబిటర్ జీన్ అనేది ఏం చేస్తుందంటే ఈ హైపోస్టాటిక్ జన్యువు యొక్క దృశ్య రూపాన్ని అణచివేస్తుంది. కనుక ఎప్పుడైతే ఈ హైపోస్టాటిక్ జన్యువు దాని దృశ్య రూపాన్ని ఎప్పుడు వ్యక్తపరుస్తుంది అంటే ఈ డామినెంట్ జీన్ లేదా ఇన్హిబిటర్ జీన్ అనేది రెసెసివ్ కండిషన్లో ఉన్నప్పుడు, లేదా ఈ డామినెంట్ జీన్ అనేది ఈ ఫినోటైప్ అంటే ఈ హైపోస్టాటిక్ జన్యువు యొక్క దృశ్యరూపాన్ని అణచివేస్తుంది. కాబట్టి ఈ హైపోస్టాటిక్ జన్యువు యొక్క దృశ్యరూపం ఏ విధంగా ఉంటుందంటే డబుల్ రెసెసివ్ కండిషన్లో ఉంటుంది. సో హైపోస్టాటిక్ జీన్ ఎక్స్ప్రెసెస్ ది ఫినోటైప్ వెన్ ఎపిస్టాటిక్ జీన్ ఈజ్ రెసెసివ్. సో ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మనకు డామినెంట్ రెసెసివ్ ఎపిస్టాసిస్ సులువుగా అర్థమైనట్టు. ఇక్కడ చూస్తే ఈ పిక్చర్లో చూసినట్లయితే ప్రికర్సర్ అనేది ఉంది. ఇక్కడ జీన్ ఏ హైపోస్టాటిక్ జీన్ ఉంది, ఎంజైమ్ ప్రొడ్యూస్ చేసింది, ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఇన్హిబిటరీ జీన్ వచ్చిందో ఇక్కడ ఈ జీన్ ఏ దీని యొక్క దృశ్యరూపాన్ని అణచివేసి ఇది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఉదాహరణకి కెర్నల్ కలర్ ఇన్ మైజ్. ఇక్కడ చూసినట్లయితే సి హైపోస్టాటిక్ జీను, ఐ ఇన్హిబిటరీ జీన్. ఇన్హిబిటరీ జీన్ అనేది కలర్లెస్గా కావడానికి కారణమవుతుంది. ఇక్కడ ఎల్లో కలర్ హైపోస్టాటిక్ జీన్ సి ఎక్స్ప్రెస్ అయితే ఎల్లో కలర్ రావడం, ఎల్లో కెర్నల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ జన్యు రూపాలు చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఐ అనేది సింగిల్ కాపీ ఉన్నా కూడా డామినెంట్ కండిషన్లో అన్నీ కూడా కలర్లెస్ రావడం జరిగింది. ఎక్కడైతే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ స్మాల్ ఇక్కడ రెండు సీలు కూడా స్మాల్గా ఉన్నాయి కనుక ఇది కూడా కలర్లెస్గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఇన్హిబిటరీ జీన్ అనేది రెండు కూడా రెసెసివ్ కండిషన్లో ఉన్నాయి కనుక డబుల్ రెసెసివ్ కండిషన్లో, మరియు ఇక్కడ సి అనేది కలర్ ఎల్లో కలర్ కారణమైన సి అనే జన్యువు డామినెంట్గా ఉంది కనుక ఇక్కడ ఎల్లో కెర్నల్స్ ఏర్పడడం జరిగింది. ఈ విధంగా ఎల్లో కెర్నల్స్ మరియు కలర్లెస్ అండ్ ఎల్లో కెర్నల్స్ 13:3 రేషియోలో
F2 జనరేషన్లో ఏర్పడడం జరుగుతుంది. తర్వాత డూప్లికేట్ జీన్ అండ్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటున్నాం. దీన్ని డామినెంట్ జీన్ ఇంటరాక్షన్ అంటాం. ఇక్కడ రేషియో అనేది 9:6:1గా కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఎలా చూద్దాం. ప్రికర్సర్ అనేది జీన్ ఏ ఏం చేస్తుంది, జీన్ ఏ సమక్షంలో ఒక ఫినోటైప్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రికర్సర్ జీన్ ఏ అది ఫినోటైపిక్ 1ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రికర్సర్ జీన్ బి ఇంకో సేమ్ ఫినోటైప్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇండివిజువల్గా ఉన్నప్పుడు రెండు కూడా ఒకే రకమైన ఫినోటైప్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇండివిజువల్గా అంటే అవి రెండు కంబైన్ కానప్పుడు, వెన్ ఎవర్ దే కంబైన్ టుగెదర్ దే ప్రొడ్యూస్ అనదర్ ఫినోటైప్. అంటే ఇండివిజువల్గా అవి ఎక్స్ప్రెస్ అయినప్పుడు ఒకే రకమైన ఫినోటైప్ ఉత్పత్తి చేయడం జరిగింది. ఎప్పుడైతే అవి రెండు కూడా కంబైన్ అయ్యో కలిసి ఉన్నాయో అప్పుడు కొత్త దృశ్య రూపం అనేది ఏర్పడడం జరిగింది. ఉదాహరణకి అగైన్ ఫ్రూట్ షేప్ ఇన్ సమ్మర్ స్క్వాష్. ఆల్రెడీ మనం చూసాం సమ్మర్ స్క్వాష్, కుకుర్బిటా పేపో. ఇందులో షేప్ ఆఫ్ ఇంతకుముందు ఫ్రూట్ కలర్ చూసాం మనం డామినెంట్ ఎపిస్టాసిస్కి. ఇక్కడ ఫ్రూట్ షేప్ చూస్తున్నాం. ఇక్కడ మనకి స్పెరికల్ షేపు చూసినట్లయితే మనం రెండు జన్యువులు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు వాటి దృశ్యరూపం ఒకే రకమైన దృశ్యరూపాన్ని ఉత్పత్తి చేస్తాయని చెప్పాం. ఇది చూడండి, ఇండిపెండెంట్గా ఉంది, క్యాపిటల్ ఏ ఒకటే ఉంది, స్పెరికల్ షేప్ వచ్చింది. ఇక్కడ క్యాపిటల్ పి ఒకటే ఉంది, స్పెరికల్ షేప్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ రెండు కలిసి ఉన్నాయి, క్యాపిటల్ ఏ మరి బి, కాబట్టి ఇక్కడ డిస్కాయిడల్ షేప్ రావడం జరిగింది, డిస్కాయిడల్ షేప్. తర్వాత ఈ రెండు క్యాపిటల్ అంటే అంతర్గత స్థితిలో ఉన్నప్పుడు ఎలాంగేటెడ్ ఫ్రూట్స్ అనేది ఏర్పడడం జరిగింది, ఎలాంగేటెడ్ షేప్లో ఉన్న ఫ్రూట్స్ ఏర్పడడం జరిగింది. ఈ విధంగా మనకి F2 జనరేషన్లో 9:6:1 రేషియోలో మనకి ఈ మొక్కల ఈ ఫ్రూట్ షేప్స్ అనేటివి ఏర్పడడం జరిగింది. స్పెరికల్ 9, 6 డిస్కాయిడల్, తర్వాత 1 ఎలాంగేటెడ్. ఇది మనకి డూప్లికేట్ జీన్ ఇంటరాక్షన్ లేదా క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటాం. డామినెంట్ జీన్ ఇంటరాక్షన్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ డామినెంట్ జీన్ ఇంటరాక్షన్. వన్స్ అగైన్ చూడండి, ప్రికర్సర్ ఈ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు సేమ్ ఫినోటైప్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఎప్పుడైతే కలిసి ఉన్నాయో అప్పుడు కొత్త ఫినోటైప్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ఉదాహరణకి ఫ్రూట్ షేప్ ఇన్ సమ్మర్ స్క్వాచ్ ఆల్రెడీ చూసాం, స్పెరికల్, డిస్కాయిడల్, ఎలాంగేటెడ్. ఈ విధంగా 9:6:1 రేషియోలో ఇక్కడ స్పెరికల్, డిస్కాయిడల్, ఎలాంగేటెడ్ ఫ్రూట్ షేప్స్ అనేటివి ఏర్పడడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Please click on bell button for get more notifications from my channel. Thank you once again, dear learners.